హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మరీ కోరుకుంటున్నాను. ఇక బెస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం ఇయర్ ఫోన్స్ అయితే పెట్టుకోగలరు. ఇక కథలోకి వెళ్ళగా, నా పేరు వర్మ. మాది విశాఖపట్నం జిల్లా. అది 2006 ఆగస్ట్ నెల. నేను వృత్తిరీత్యా పెయింటింగ్ పనులు చేస్తూ ఉండేవాడిని. పనిలో భాగంగా వైజాగ్ బీచ్ రోడ్లో ఇండివిడ్యువల్ హౌస్కి పెయింటింగ్ పనులకి అయితే వెళ్ళడం జరిగింది. అంతా బాగానే ఉంది. సాయంత్రం 5:30 కల్లా నా పనిని కూడా నేను పూర్తి చేసుకుని ఆ ఇంటి నుండి బయటికి అయితే వచ్చాను. ఆ మార్గం మొత్తం బస్సు సౌకర్యం కానీ ఆటో సౌకర్యం కానీ అసలు లేదు. కనీసం వీధి లైట్లు కూడా లేని పరిస్థితి అప్పుడు. నడుచుకుంటూ ఏదైనా వాహనం దొరుకుతుంది, వెళ్ళిపోవచ్చనే ఉద్దేశంతో ఉన్నాను. కానీ ఎటువంటి వాహనం రాలేదు. ఇక ఎలా వెళ్ళాలనే ఉద్దేశంతో నడుచుకుంటూ వెళ్తున్నాను. అయితే కొండ పక్కన మొత్తం అటవీ ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం గుండా ఒక చిన్న దారినైతే నేను చూడడం జరిగింది. అక్కడ 3 కిలోమీటర్ల దూరం వెళ్తే హైవే వస్తుందని నేను ఒక బోర్డునైతే చూశాను. ఇక హైవే నుంచి మా ఇంటికి దగ్గరే కదా, వెళ్ళిపోవచ్చు ఎలవకరా అని చెప్పి నేను ఆ మార్గంనైతే నడక మార్గంగా ఎంచుకోవడం జరిగింది. ఆ మార్గం గుండా అసలు లైట్లు లేవు, ఎటువంటి వెలుతురు ఉండే సౌకర్యం కూడా లేదు. ఓన్లీ చందమామ వెలుతురు మాత్రమే అక్కడ ఉంది. ఇక నడుస్తున్నాను. మొత్తం చెట్లు, ఎంతో చీకటి, ఎంతో భయానకంగా ఉంది ఆ ప్రదేశం మొత్తం. నడుస్తూనే ఉన్నాను. 1 కిలోమీటర్ అయితే దాటడం జరిగింది. మొత్తం చెట్లే కదా, అక్కడ ఇంకా ఏముంటుంది అనుకునే నా నడక మాత్రం నాకు శబ్దంగా వినిపిస్తుంది. నా అడుగుల శబ్దమే అక్కడ వినిపిస్తుంది. గుట్లగూబల శబ్దాలు కూడా అలా వినిపించసాగాయి. వెళ్తున్నాను, నడుస్తున్నాను. ఏవో చిన్న చిన్న మంత్రాలైతే నా చెవిట్లో పడ్డం సాగాయి. ఏటబ్బా మంత్రాలని నేను అలాగా అటువైపు వెళ్తుండగా, ఆ పక్కనే చిన్న గుడిసెలో ఒక మాంత్రికుడు ఏవో మంత్రాలు చదువుతున్నట్టు నాకు శబ్దం వినిపించింది. నా ఉత్సాహంతో ఆ ఇంటి వైపు వెళ్ళి తొంగి ఆ కిటికీలో నుంచి చూడగా ఒక మాంత్రికుడు, ముసలి మాంత్రికుడు ఏవో మంత్రాలైతే చదువుతున్నాడు. నాకెందుకో భయం వేసి అక్కడి నుంచి వచ్చి ఆ నటక మార్గంలో నడుస్తూనే ఉన్నాను. మొత్తం నిశ్శబ్దం. ఆ మంత్రాలు మాత్రం నాకు చిన్నగా వినిపిస్తున్నాయి. ఇక నడుస్తున్నాను. ఇక ఆ మంత్రాలు కూడా నాకు వినిపించలేదు. నడుస్తూ ఉండగా ఏదో ఏడుపు శబ్దం నా పక్కనైతే వినిపిస్తుంది. అదేంటి, నేను ఒక్కడనే కదా ఉన్నాను, ఇక్కడ ఏడుపు శబ్దం వినిపించడం ఏంటి అని చెప్పి వెనక్కి తిరిగి చూడగా ఎవరూ లేరు. నాకెందుకో భయం వేసింది. ఇంకా 2 కిలోమీటర్లు నడవాలి, కానీ ఇక్కడ ఏదేదో జరుగుతుంది. ఏంటి భగవంతుడా అనుకుంటూ ఇక పరిగెట్టడం స్టార్ట్ చేశాను. పరిగెడుతూ ఉండగా ఇక ఆవేశం ఆగిపోయాను. ఒక 500 మీటర్లు అయితే నేను పరిగెట్టు ఉంటాను. ఆపేశాను. నడుస్తూ ఉండగా నా కాలుని ఎవరో లాగారు. నాకు చాలా భయం వేసింది. నా కాలుని ఎవరబ్బా లాగారు అని చెప్పి చూశాను. ఎవరూ లేరు. ఇక నా గుండె 100 కొట్టుకుంది. గుండె వేగం అమాంతం పెరిగిపోతుంది. ఏంటి భగవంతుడా నాకు ఈ కర్మ అని చెప్పి ఇక దేవుణ్ణే తలుచుకుంటూ నడక సాగించాను. ఇక సడన్గా నా భుజం మీద ఎవరు తన్నారు. నేను పడిపోయాను. ఎవరబ్బా తన్నారు? భయంగా ఉంది. ఎవరు తన్నారబ్బా అని చూస్తే ఒకేసారి ఒక తెల్లటి ఆకారం నా మీద పడి నా గొంతు నొక్కేస్తూ ఉంది. అబ్బా, వద్దు 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 అంటూ నేను అరుస్తూ ఉన్నాను. ఇక ఆ దెయ్యం కూడా నా వైపు ఎంతో కోపంగా నా గొంతునైపోతే పిసికేస్తుంది. అమ్మో
నన్ను కాపాడండి అన్న చెయ్యిని ఇలా ఇలా ఊపగా అటువైపు నుంచి నేను చెప్పాను కదా, ఆ మాంత్రికుడు, ముసలి మాంత్రికుడు ఏవో మంత్రాలు చదువుకుంటూ నా వైపు పరిగెట్టుకుంటూ వస్తుండగా ఆ దెయ్యం అతన్ని చూసి ఇక గాల్లోకి అయితే ఎగిరిపోయింది. ఆ మాంత్రికుడు నేను, తాతయ్య గారు ఏంటండి ఈ పరిస్థితి, నన్నే ఆ దెయ్యం పట్టుకోవడం ఏంటండి అని అడగ్గా, అది అంతే బాబు, ఇటువైపు వెళ్తున్న యువకులనైతే అది రాత్రిపూటలు పట్టుకుని హింసిస్తుంది అని చెప్పి ఆ మాంత్రికుడు నాతో చెప్పాడు. సరే అంటూ ఆ తాతగారికి నమస్కారం చేస్తూ అక్కడి నుంచి పరిగెట్టి హైవేకి అయితే వెళ్ళడం సాగింది. అక్కడ ఒక ఆంజనేయ స్వామి విగ్రహానికి అయితే నేను దండం పెట్టుకుని కృతజ్ఞతలు తండ్రి అని చెప్పి ఇక నేను దండం పెట్టుకుని ఆ